హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. మేనరిజమ్స్ అసలు ఇప్పుడు మన టాలీవుడ్ లో మేనరిజమ్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాం అనమాట. సో మన మేనరిజమ్స్ అంటే అసలు మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరే పవన్ కళ్యాణ్. దాన్ని సెట్ చేసే రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు ఒక్క మేనరిజంతో అయితే అల్లు అర్జున్. ఎస్, అదే పుష్ప మేనరిజం. సో ఇప్పుడు అదే డిబేట్ నడుస్తుంది భయ్యా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే. ఏది పాపులర్ మేనరిజం అనే ఫస్ట్ చాలా మంది అయితే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళదే అనుకుంటూ, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళదే అనుకుంటూ మొత్తానికైతే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ హీరోని ఎత్తుతున్నారు పైకైతే. బట్ రియాలిటీ ఏది పాపులర్ అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మ్యాటర్ గురించి చెప్పుకుందాం. ఆ మ్యాటర్ తర్వాత ఎవరు పాపులరో మీరే చెప్పండి. సో మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ మేనరిజం అనేది ఇప్పుడు కాదు పాపులర్, 2000లో స్టార్ట్ అయింది దాని మేనరిజం పాపులారిటీ క్రేజ్. అంటే 2000లో బద్రి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆ మార్క్ అయితే పడిపోయింది అనమాట పూరి జగన్నాథ్ డైరెక్టర్ నుంచి. అండ్ మెయిన్ గా జబర్దస్త్ లాంటి డి షో లాంటి పాపులర్ టీవీ షోల్లో ఈ మేనరిజం అనేది చాలా అంటే చాలా పాపులారిటీ వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ కి ఈ మేనరిజం చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది అనమాట. రాను రాను మూవీస్ లో కూడా పాకింది అనమాట. మూవీస్ లో కూడా ఈ మేనరిజం అనేది పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ లిస్ట్ లో చేరారు అండ్ ఈ మేనరిజం ట్రై చేశారు అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేనున్నా అంటూ అల్లు అర్జున్ మేనరిజం పుష్ప తగ్గేదిలే అనేది మాత్రం వచ్చింది భయ్య. సో మొత్తానికి ఇది కూడా పాపులర్ అంటే అంత ఇంత పాపులర్ కాదు, నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యి నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చిపెట్టింది అనమాట. ఎంత పాపులర్ అంటే జస్ట్ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ లో ఉన్న వాళ్ళంతా క్రికెటర్సే. కోహ్లీ, రైనా, జడేజా ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా ఈ మేనరిజం చేశారు. సో ఈ మేనరిజం మామూలుగా హల్చల్ కాలేదు. మెయిన్ గా డేవిడ్ వార్నర్ అస్సలు మామూలు హల్చల్ చేయలేదు ఈ మేనరిజంతో అయితే. బట్ ఈ రెండిట్లో ది బెస్ట్ మేనరిజం ఎవరిది అంటే పక్కా నేను మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్తా భయ్య. బికాజ్ అంత ఇంత క్రేజ్ కాదనమాట. నేను మూవీస్ చూసినప్పటి నుంచి ఆ మేనరిజం అనేది, ఆ హైప్ అనేది ఆ రేంజ్ లో సెట్ చేసి పెట్టాడు. సో మొత్తానికైతే ఈ డిబేట్ మాత్రం ఖచ్చితంగా మన టాలీవుడ్ వరకు వస్తే పవన్ కళ్యాణ్ అండ్ నేషనల్ బయటకు వెళ్తే మాత్రం ఆలోచనే. ఇది మాత్రం ఫిక్స్ భయ్య. మీ దృష్టిలో ఎవరు అనుకున్నారో తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.